యువత భవిష్యత్తుపై వైకాపా దుష్ప్రచారాలు కట్టిపెట్టాలని కాకినాడ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ధ్వజమెత్తారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైకాపా తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. మీ వల్ల ఎక్కడగా అవుతుంది? ఒక గ్రూప్ టెస్ట్ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ని ఆ జాబులు ఇవ్వడానికే మీకు అవ్వలేదు. ఆ పేపర్లు ఇంటికి పంపించి ఇంట్లో ఉన్న సర్వెంట్ల చేత కరెక్షన్ చేయించారు. ఆ దెబ్బకే పెండింగ్ లో పడిపోయినాయి. లేకపోతే ఆ గ్రూప్ టెస్ట్ లో పాస్ అయ్యి ఆఫీసర్లు అవ్వాల్సిన వాళ్ళకి అవకాశం ఆ రోజు కోల్పోయింది. మీరు చేసి ఒకటా రెండా ఇలాంటివన్నీ డైరెక్ట్ గా లోకేష్ గారు పబ్లిక్ గా రమ్మన్నారు. బహిరంగ చర్చకి వచ్చారా? మీరు ఎవరు రాలేదు. అందరం కూడా అడుగుతూ జరిగింది. మీరు రారు చర్చలకి, ఎంచేత మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. కోర్టుకి వెళ్ళారు, కోర్టు మొట్టికాయలు వేసింది. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు దొంగలు పడిన 6 నెలలకి మొరిగినాయి అంట. అలాగా ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఆ పరీక్షలు అయిపోయినాయి, వాళ్ళు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని మళ్ళీ మీరు పాయింట్ ఎట్టి ఈ 16,000 మంది అంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టు మీరు మరుగుతున్నారు. ఇది న్యాయమా? అంటే ఏంటి? మళ్ళీ డిఎస్సి రాకూడదు. ఇలా 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు వస్తే మీరు ఎక్కడ గొడ్డల పార్టీ కనబడదని ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీ మనుగడ కోసం ఇలాంటి ధర్నాలు మొదలెట్టారు. న్యాయపరమైనది అయితే చర్చిలకు రమ్మని అడుగుతున్నాం. మీరు ఎక్కడా కనబడతలేదు చర్చిలు. అయినా సరే మీ మీ హయాంలో చూద్దాం. మీ హయాంలో కడప జిల్లాలో జిల్లా పరిషత్ ఏం చేశారు? కారుణ్య ఉద్యోగాలు ఏం చేశారు? 15 మందికి. అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోకుండా దొంగ సర్టిఫికేట్లు ఎట్టి ఉద్యోగాలు వేసారు. అలా మేము చేయలేము. అదే కాదు, వాలంటరీ వ్యవస్థ మీ కార్యకర్తలకు ఇచ్చారని మీ వాళ్ళే చెప్పారు. అలాంటివి కూడా జరిగినాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో 2006లో అప్పుడు డిఎస్సికి ఏం చేశారు మీరు? అప్పుడు డిఎస్సిలో మొత్తం కడప జిల్లాలో ఒక డిఈఓని కిడ్నాప్ చేసి హోటల్లో పెట్టి ప్రశ్నాపత్రాలు అమ్మేయలేదా? మీరు కరెక్షన్లు చేసి హైదరాబాద్ పంపించలేదా? ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి మీకు. అలాంటివి మాకు చేత కాదు. అయితే మీరు మాత్రం చూసి మాట్లాడాలి. ప్రభుత్వం